లక్ష్మీ అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం పొందాలంటే ఏ వారం ఏ తిథిలో అమ్మవారి పూజ చేసుకుంటే మంచిదో చెప్పండి గురువుగారు అని చాలామంది అడుగుతున్నారు. వారి కోసం ఈ వివరణ జాగ్రత్తగా గమనించండి. బహుళ పక్ష పాద్యమి బుధవారం అయితే అమ్మవారి ఆరాధనకి చాలా మంచి రోజు అన్నమాట. అలాగే తృతీయ మంగళవారం కలిసిన రోజు చాలా మంచిది. తదుపరి చతుర్దశి తిథి రోజు శనివారం వస్తే కనుక ఆ రోజు అమ్మవారి ఆరాధన చేసుకోగలిగితే చాలా శుభప్రదంగా చెప్పుకోవచ్చు. పంచమి తిథి రోజు గురువారం కలిసి వస్తే కనుక దానికి తిరుగులేదు. ఇంకా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని జాగ్రత్తగా చేసుకోండి. షష్ఠి మంగళవారం కలిసి వచ్చిన రోజు చాలా మంచి రోజుగా, అమ్మవారి ఆరాధనకి చాలా మంచి రోజుగా మన పెద్దలు చెప్పారు. షష్ఠి శుక్రవారం ఈరోజు కూడా అమ్మవారి అనుగ్రహం కలగడానికి తిథి వారాల ప్రకారం చాలా మంచిది. ఈ తిథి వారాలు వచ్చినప్పుడు అమ్మవారికి క్షీరాన్నము, పులిహోర, పూర్ణాలు లేదా బూరెలు ఇవి నివేదన చేసుకుని లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కానీ శ్రీ సూక్త విధానంలో కానీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. లేదా లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోగలిగితే కనుక మీ గృహంలో పరిపూర్ణమైన ధన సిరి సంపదలు, అష్టలక్ష్మి అనుగ్రహం, గృహలక్ష్మి గృహదేవతల అనుగ్రహ కృపాకటాక్షాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరిపూర్ణంగా కలుగుతుంది. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.